నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మన నగానట్ర కార్యక్రమంలో మధురా నగర్లో ఉన్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారి ఇంటికి వచ్చామండి. మరి సత్య గారి జ్యువెలరీ కలెక్షన్స్ లో ఈ రోజు తను ఎలాంటి డిజైన్స్ ని మనకు పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే ప్రశాంత్. ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు మన సఖీ ప్రేక్షకులకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ రోజు మా సకులందరికీ ఎలాంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అనగానే ఆడవాళ్ళకి చాలా ఇష్టం. సో దాంట్లో గోల్డ్ లోనే లైట్ వెయిట్ లో చూపిస్తాను మీకు. గోల్డ్ లో లైట్ వెయిట్ బ్యాంగిల్స్ చూపించబోతున్నారు. ఓకే, స్టోన్ బ్యాంగిల్స్. సో లైట్ వెయిట్ లో బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్. అంటే మినిమం ఎన్ని గ్రామ్స్ నుంచి ఎన్ని గ్రామ్స్ వరకు? మనకి 4 grams నుంచి స్టార్ట్ అయ్యి 10-12 grams వరకు వస్తుంది మనకి అది. ఓకే, సో బ్యాంగిల్స్ చేయించుకోవాలంటే లైట్ వెయిట్ లో మినిమం 4 grams అయితే పెట్టాలి. మినిమం 4 grams. ఓకే, సో మరి ఈ రోజు బ్యాంగిల్స్ కలెక్షన్ బేసిక్ ఆడవాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది బ్యాంగిల్స్ అంటే. సో ఎలాంటి డిజైన్స్ ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి? దీంట్లో అన్ని స్టోన్స్ వచ్చినవి అట్లా కొంచెం డిఫరెంట్ గా చూపిస్తాను మీకు, ట్రెండీగా ఉండేటట్టు చూపిస్తాను. సో ఫస్ట్ ఏ డిజైన్ పరిచయం చేయబోతున్నారు? ప్రశాంత్, ఇది చూసారంటే కొంచెం బ్రాడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి మనకి. అండ్ కంప్లీట్ గా సీజెడ్స్ యూజ్ చేసి అక్కడక్కడ జస్ట్ అంటే దాన్ని హైలైట్ చేయడం కోసం అని ఎమరల్డ్ యూజ్ చేసాం. ఎమరల్డ్ ఏమో ఓవల్ షేప్ చిన్నవి తీసుకున్నాము, దాని చుట్టూతో ఏం చేసామంటే సీజెడ్స్ ఇచ్చాము. మనం జనరల్ గా 7 రాళ్ల పోగులు ఎట్లుంటాయి అట్లా. బట్ కాకపోతే ఇదేంటంటే మనకి కంప్లీట్ గా వచ్చేసరికి అలా అనిపించట్లేదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. 2 sides ఏంటంటే థిన్ లేయర్ ఆఫ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇచ్చాను. 2 sides ఇచ్చి ఆ మధ్యలో ఏదైతే ఉందో అక్కడ మనం ఈ స్టోన్స్ అన్ని ఫిక్స్ చేశాను అన్నమాట. సో దట్ ఏంటంటే మనకి కొంచెం బ్రాడ్ గా ఉండి మధ్యలో నుంచి అట్లా లేకుండా సన్నగా లేకుండా సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా సరిపోతుంది అనమాట. ఓకే, సో అలా ప్లాన్ చేసాం ఇది. సో ఓన్లీ ఎమరాల్డ్ అండ్ వైట్స్ సీజెడ్స్. మనకి కస్టమర్ చాయిస్ ని బట్టి మనము రూబీస్ కావాలంటే వెళ్ళొచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు. బట్ సీజెడ్స్ అంటే ఎప్పుడైనా ఎమరాల్డ్ తోటి మంచి లుక్ వస్తుంది. సో బ్రాడ్ కూడా బ్యాంగిల్ ఉంది కాబట్టి చాలా దూరం నుంచే చాలా బాగా అందంగా కనిపిస్తుంది. సింగిల్ బ్యాంగిల్ వేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. నైస్. సో దీనికి మినిమం ఎన్ని గ్రామ్స్ పెట్టుకోవచ్చు? దీనికి 10 grams పడుతుంది మనకి. 10 grams. ఓకే, 10 grams. సో రెండు కలిపి 10 grams. పెయిర్ 10 grams లో వచ్చేస్తుంది మనకి ఇది. ఓకే, సో నెక్స్ట్ డిజైన్ ఏం చూపిస్తున్నారు? దీంట్లో ఇవి వచ్చేసరికి 2 ఎమరల్డ్ అండ్ అన్కట్స్ వచ్చినవి. నెక్లెస్ కి మ్యాచ్ సెట్ చేసి చేసాం అనమాట ఇది కస్టమర్ ది. సో దీనికి ఏంటంటే పైప్ లాగా తీసుకున్నాము. 2 sides చూసారంటే మీరు జస్ట్ రౌండ్ పైప్ లాగా తీసుకున్నాం బ్యాంగిల్ ని. దాని మధ్యలో ఏంటంటే కొంచెం జిగ్జాగ్ ఇచ్చాము. ఇచ్చి దానికి సింగిల్ ఎమరల్డ్ ఓవెల్ షేప్ ఇచ్చాము. సన్నగా తీగ గోల్డ్ తీగ ఇచ్చాము. మళ్ళీ అటు ఇటు అన్కట్స్ ఇచ్చాము. ఇచ్చి మళ్ళీ ఇక్కడ జ్యోతి లాగా స్టోన్ ఇచ్చాము, జ్యోతి షేప్ లో స్టోన్ ఇచ్చాము. మొత్తం ఎమరాల్డ్ కొంచెం హెవీ లుక్ కనిపిస్తుంది. వాళ్ళది ఎమరాల్డ్ విత్ అన్కట్స్ ఉందన్నమాట నెక్లెస్. సో కాంబినేషన్ దానికి మ్యాచింగ్ సెట్ చేసాము. సో ఈ గ్యాప్ అనేది ఏదైతే ఉందో అది గ్యాప్ కనిపించకూడదు కాబట్టి ఈ జిగ్జాగ్ బ్యాంగిల్ తీసుకున్నాం అనమాట, సన్నగా డిజైన్. సో దట్ అది బ్యాంగిల్ అంతా హెవీగా కనిపిస్తుంది, రెగ్యులర్ గా లేకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్ గా వస్తుంది. దీనికి ఏం చేయొచ్చు అంటే మనం అటు ఇటు కూడా మళ్ళా ప్లెయిన్ బ్యాంగిల్స్ అట్లా వేస్తే కూడా ఇది చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది మనకి. జస్ట్ ఇట్లా ఓకే, సింగిల్ బ్యాంగిల్ ఇలా వేసుకోవచ్చు, లేదు హెవీగా ఇట్లా కావాలి అనుకుంటే ఇలా కూడా మనం ప్లాన్ చేయొచ్చు అనమాట. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఇది కూడా మనకు అంతే ప్రశాంతి, 11 grams, 10 to 11 grams లో వచ్చేస్తుంది. ఇది కూడా మనకి పెయిర్. ఓకే, సో నెక్స్ట్ డిజైన్ ఏం చూపిస్తున్నారు? ఇవి వచ్చేసి జస్ట్ ప్లెయిన్ రౌండ్ పైప్ లాగా తీసుకున్నాం బ్యాంగిల్స్. తీసుకుని అక్కడక్కడ ఏం చేసామంటే స్టోన్స్ ఫిక్స్ చేసాము. కస్టమర్ చాయిస్ ని బట్టి మనం ఆల్టర్నేట్ ఒక రెడ్, ఒక గ్రీన్, ఒక వైట్ అట్లా వెళ్ళొచ్చు. లేదు పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇట్లా పెయిర్ మొత్తం కంప్లీట్ వైట్ స్టోన్స్ వెళ్ళొచ్చు, ఒక 2 రెడ్ స్టోన్స్ వెళ్ళొచ్చు, 2 వైట్ వెళ్ళొచ్చు. అలా అయినా చాయిస్ ని బట్టి మనం ఎలా కావాలనే వెళ్ళొచ్చు. ఈ కస్టమర్ కి ఏం చేసామంటే 2 వైట్ చేసాము అండ్ 3 రెడ్ స్టోన్స్ చేసాము అండ్ 3 ఎమరల్డ్ చేసాం అనమాట. సో దట్ వాళ్ళకి మిక్స్ అండ్ మ్యాచ్ ఈ 2 మిక్స్ చేసుకుంటే జస్ట్ వైట్ అటు ఇటు వేసి రెడ్ అండ్ గ్రీన్ ఇట్లా మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు. ప్లెయిన్ వైట్ తీసుకోవచ్చు, ప్లెయిన్ ఒకటి గ్రీన్ సెట్ ఉంది అంటే ఓన్లీ గ్రీన్ తీసుకోవచ్చు బ్యాంగిల్స్, ఓన్లీ రెడ్ సెట్స్ నెక్లెస్ గానీ ఏదైనా డ్రెస్ కి మ్యాచింగ్ అట్లా సెపరేట్ కావాలంటే సెపరేట్ చేయొచ్చు. లేదు మొత్తం అన్ని మిక్స్ మల్టీ కలర్ కావాలంటే ఇట్లా 8 బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు మనం. బట్ ఇది వెరీ సింపుల్ బ్యాంగిల్స్, చాలా డీసెంట్ గా కూడా ఉంటాయి వేసుకుంటే, అండ్ ఎవర్ గ్రీన్ కూడా. చేతికి కూడా చాలా నిండుగా ఉంటుంది, అంటే ఇది కొంచెం వెడల్పు కూడా ఉంది కదా పైప్ లాగా రౌండ్ గా. సో చాలా నిండుగా కూడా ఉంటుంది మనకి. సో ఇప్పుడు వీటి బ్యాంగిల్స్ ఎంత పెట్టచ్చు మనం? ఇది 10 grams పడుతుంది. 8 బ్యాంగిల్స్ 10 grams లో వచ్చేస్తుంది. అంతే. నైస్.
ఇప్పుడు నెక్స్ట్ ఏ బ్యాంగిల్స్ చూపిస్తున్నారండి? యా నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ కలర్ 2 బ్యాంగిల్స్ సింపుల్ గా చూపిస్తాను. Okay. ఓవెల్ షేప్ లో ఆల్టర్నేట్ గా ఏం చేశానంటే ఒక ఎమరాల్డ్ ఒక రూబీ, ఒక ఎమరాల్డ్ ఒక రూబీ, దాని మధ్యలో ఏం చేశానంటే మళ్ళీ 2 సీజెడ్స్. సో దట్ ఏంటంటే అవి రెండు దగ్గరకు అయ్యేసరికి కూడా కొంచెం డల్ గా ఉంటుంది. అదే సీజెడ్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే హైలైట్ అవుతుంది. అవి లోపల నుంచి చూసావంటే ప్రశాంతి, లోపల జస్ట్ సన్నగా ఒక బ్యాంగిల్ అటాచ్ చేశాను. సైడ్స్ అంటే మళ్ళీ బ్రాడ్ వెళ్ళిపోతుంది. సో అలా సైడ్స్ తీసుకోకుండా జస్ట్ సింగిల్ లోపల నుంచి దానికి సపోర్ట్ ఇచ్చామన్నమాట. స్టోన్స్ కి ఏదైతే పైన నుంచి మనం ఫిక్స్ చేస్తామో దానికి సైడ్స్ సపోర్ట్ ఇవ్వకుండా లోపల నుంచి సన్న తీగ ఇచ్చామన్నమాట బ్యాంగిల్ దానికి. మనం సైడ్స్ కూడా ఇవ్వచ్చు. ఇట్లా సైడ్స్ కి ఇస్తే మనకి ఏమవుతుందంటే గోల్డ్ ఎక్కువ పడుతుంది, ప్లస్ ఇంకొకటి అది బ్రాడ్ గా వెళ్ళిపోతుంది. ఓకే యా. సో వెయిట్ తక్కువ ఉన్నప్పుడు బడ్జెట్ కూడా బడ్జెట్ లో కొంచెం తక్కువ బడ్జెట్ లో తీసుకునే వాళ్ళందరూ ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే నైస్. సో దీనికి మినిమం ఎన్ని గ్రామ్స్ పడుతుంది? దీనికి 7 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. 7 గ్రామ్స్. యా పేర్ బ్యాంగిల్ 7 గ్రామ్స్ లో వచ్చేస్తాయి మనకి. సో ఇలా అంటే మీరు లైట్ వెయిట్ లో బ్యాంగిల్స్ ఇస్తున్నారు అంటే గోల్డ్ తక్కువ ఇస్తున్నారు కాబట్టి లైట్ వెయిట్ లో రీజనబుల్ ప్రైస్ లో పడుతుంది. అండ్ వాటి డ్యూరబిలిటీ ఎలా ఉంటుందండి? డ్యూరబిలిటీ లైఫ్ లాంగ్ ఉంటుంది. మనకి గోల్డ్ ఎట్లా అరుగుతుంది, థిన్ లేయర్ ఆఫ్ గోల్డ్ షీట్ పైన మనం వేస్తున్నాము. సో కాబట్టి ఏంటంటే అది అరుగుదలను బట్టి ఉంటుంది. మినిమం అయితే 15-20 ఇయర్స్ అయితే ఏమీ కాదు అది. అంటలో అన్లెస్ దేనికన్నా డ్యామేజ్ గట్టిగా తగిలి ఆ పైన పొరలేస్తే తప్పితే దర్ ఇస్ నథింగ్ ఇదనమాట. వేసేసుకోవచ్చు డైలీ వేర్. సేమ్ పైన మొత్తం గోల్డే ఉంది కాబట్టి మనం డైలీ వేర్ వేసేసుకోవచ్చు. నైస్. సో ఈరోజు మా లేడీస్ స్పెషల్గా సకులందరికీ ఎంతో ఇష్టమైన బ్యాంగిల్స్లో రకరకాల డిజైన్స్ చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ధన్యవాదాలు సత్య గారు. అండ్ వన్స్ అగైన్ మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు మన సఖీ ప్రేక్షకులకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ నగానట్ల కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే.